మాచర్లలోని పాల్వాయి గేటు పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని పిటిషన్ దాఖలు చేశారు. కౌంటింగ్ రోజు హింసకు పాల్పడే ప్రమాదం ఉందని పిటిషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా పిన్నెల్లికి హైకోర్టు ఇచ్చిన అరెస్ట్ మినహాయింపు ఆదేశాలు కూడా రద్దు చేయాలని ఆయన కోరారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై మరో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. నంబూరి 2 పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్లలోని పాల్వాయి గేటు పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని పిటిషన్ దాఖలు చేశారు. కౌంటింగ్ రోజు హింసకు పాల్పడే ప్రమాదం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ ఢిల్లీ నుంచి లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఆయన ఏ అంశాలు ప్రధానంగా పేర్కొన్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎమినర్, గత నెల 13వ తేదీన ఏపీలో జరిగిన ఎన్నికలకు సంబంధించి పాల్వాయి గేటు ఏజెంట్గా ఉన్న నంబూరి శేషగిరిరావుపై దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ హైకోర్టులో బెయిల్ లభించడం, దానికి సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. డెఫినెట్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాల్సిందేనంటూ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంటే 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అంటే హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఆయన అనుచరుల అరాచకాలు అనేవి రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. మరోవైపు కౌంటింగ్ రోజు కూడా అనేక దారుణాలు జరిగే అవకాశం ఉంది, హింసాత్మక వాతావరణం ఉంటుంది. కాబట్టి ఎంతమంది భద్రతా బలగాలు ఉన్నా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు ఇక్కడ ఇప్పటికీ కూడా కొంతమందిని ఫోన్ల ద్వారా ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లు కూడా కౌంటింగ్కు వెళ్ళొద్దంటూ కూడా బెదిరిస్తున్నారంటూ కూడా వారి సన్నిహితుల దగ్గర వాపోతూ ఉన్నారు. దానిలో భాగంగా హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దానిపై సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏదైతే నంబూరి శేషగిరిరావు పిటిషన్ దాఖలు చేశారు అంటే 2-1 పాల్వాయి గేట్లో ఈవీఎం ధ్వంసం చేయడంపై, మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే, బయట ఉండడం వల్ల అనేక ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రత్యర్థి పార్టీలను ఇబ్బందులు గురి చేస్తున్నారు, దాడులకు పాల్పడుతున్నారు, ఇళ్లకు వచ్చి మరి వారి కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తున్నారు, హత్య చేస్తామంటూ కూడా బెదిరిస్తున్నట్లుగా కూడా ఆయన వాపోతున్నారు. దీనిలో భాగంగానే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో నంబూరి శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం అంటే జూన్ 3వ తేదీన విచారణ జరగబోతుంది సుప్రీంకోర్టు ధర్మాసనంలో. అంటే ఈవీఎం పగలగొట్టిన ఘటనలో ఈ నెల 6 వరకు పిన్నెల్లిని అరెస్టు చేయొద్దన్న హైకోర్టు ఉత్తర్వులు కొట్టేయాలని విజ్ఞప్తి చేస్తూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంటే 2 కేసులకు సంబంధించి, ఒకటి తనపై దాడికి సంబంధించి, మరోవైపు ఇటు ఈవీఎం ధ్వంసానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లిని బయట ఉంచడం వల్ల ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా ఏదైతే గతంలో పాల్వాయి గేటు వద్ద ఏ విధంగా అయితే ఈవీఎంలను ధ్వంసం చేశారో ఇప్పుడు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బయట ఉండడం ద్వారా ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా సాగదు. దానివల్ల వారి అనుచరులను కూడా హౌస్ అరెస్ట్ చేయాలి, పిన్నెల్లిని ముందుగా అరెస్ట్ చేయాలనేది ప్రధానంగా ఆయన డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పోలింగ్ రోజు హింసకు పాల్పడిన ఎమ్మెల్యే కౌంటింగ్ రోజు కూడా ఈ దాడులకు పాల్పడే అవకాశం ఉందంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక అంటే ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి, వారి అనుచరుల నుంచి, మరికొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు ముందుగా వారికి ఎవరికైతే బెయిలు లభించిందో వారి కుటుంబ సభ్యులకు, ఇతర పార్టీలకు సంబంధించిన ప్రత్యర్థి పార్టీలకు వారి నుంచి గంట ఉంది, దాడులకు పాల్పడే అవకాశం ఉందనేది ప్రధానంగా ఆయన వాపోతున్నారు. దీనిలో భాగంగానే ఎమ్మెల్యే పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు భద్రత కల్పించాలనేది ప్రధానంగా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు భద్రత కల్పించాలి, పిల్లల్ని అరెస్ట్ చేయాలి, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలాగా కేంద్ర ప్రభుత్వం అలాగే సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన అరెస్ట్ చేయాలి. ఏదైతే హైకోర్టు ఏదైతే అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఉపశమనం కల్పించిందో దాన్ని తిరస్కరించి సుప్రీంకోర్టు అతన్ని అరెస్ట్ చేసేలాగా చర్యలకు ఉపక్రమించాలనేది ప్రధానంగా ఆయన డిమాండ్ చేశారు. దానిలో భాగంగానే ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పిటిషన్లపై సోమవారం సుప్రీం ధర్మాసనం విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి గత నెల 13న జరిగిన ఘటనకు సంబంధించి కూడా అనేక ఆధారాలు స్పష్టంగా ఉన్నా వాటిని పట్టించుకోకుండా అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు శేషగిరిరావు దాఖలు చేసిన ఈ పిటిషన్లతో పాటు అనేక ఘటనలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అనేక మంది ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నారు. ఆయన కూడా పోలీసులు వారిపై చర్యలు తీసుకోవడం లేదనేది నంబూరి శేషగిరి
శేషగిరిరావు చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే పిన్నెల్లి అక్రమాలకు అరాచకాలకు సంబంధించి దాడులకు సంబంధించి అనేక ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, అనేక మంది సాక్ష్యాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ హైకోర్టు ఉపశమనం కల్పించడం అనేది సరైనది కాదు. ప్రాణాలు పోతున్నా మనుషులు ఇళ్లకు వచ్చి కుటుంబాలను బెదిరిస్తున్నారు, వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నారు, వారి కుటుంబాలను బెదిరిస్తున్నాం, మీరు మాపై దాడికి పాల్పడినా అంటే మాకు వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాల్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మీ కుటుంబాలను చంపేస్తామంటూ కూడా మాకు వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నారంటూ కూడా నంబూరి శేషగిరిరావు చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే పిన్నెలపై నమోదైన కేసులకు సంబంధించి ముందస్తు ఉపశమనం కల్పించడం అనేది సరైన పద్ధతి కాదు, చర్యలు తీసుకోవాలి అంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో నంబూరి శేషగిరిరావు ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఏదైతే అరాచకాలకు హింసకు పాల్పడుతున్నారో హింసాత్మక ఘటనలకు సంబంధించి అనేక ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఆ పోలింగ్ బూత్లకు సంబంధించి కానీ వారి అనుచరులు ఏదైతే దాడులకు పాల్పడ్డారో ఆ సంఘటనలకు సంబంధించి కూడా మా దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయి. కాబట్టి వీటన్ని పరిగణనలోకి తీసుకుని పిన్నెల్ని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయడం ద్వారా 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుందంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే 4వ తేదీన కౌంటింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ముందు రోజు 3వ తేదీన నంబూరి శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టబోతోంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ శివ.